మొన్న ఒక సబ్స్క్రైబర్ నన్ను ఇలా అడిగారు, సార్ మేము నర్సరీ నుంచి తీసుకొచ్చిన మల్లె మొక్క అనేది పింక్ లేదా వైలెట్ కలర్లోకి మొగ్గలు చేంజ్ అయ్యి రాలిపోతున్నాయండి, వాటికి ఏమైనా కొంచెం టిప్స్ చెప్పండి ప్లీజ్ అని చెప్పి అడిగారు. సో ఈరోజు ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. సో ఇలాంటి సమస్య అనేది మల్లె మొక్కలు పెంచే ప్రతి గార్డెనింగ్ లవర్స్ కూడా ఒక పెద్ద సవాల్గా మారిందండి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు అది అలా మారి రాలిపోవడానికి గల 3 కారణాలు ఏంటి అండ్ వాటిని మనం సాల్వ్ చేసుకోవడానికి 4 హోమ్ రెమెడీస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఎండింగ్లో ద బెస్ట్ టిప్ అనేది షేర్ చేస్తాను. మల్లె మొగ్గలు రాలిపోవడానికి గల ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే ట్రాన్స్ప్లాంట్ షాక్ అండి. సో అదేంటి అంటే మనం నర్సరీ నుంచి మొక్కని మన ఇంటికి తీసుకురాగానే అది నర్సరీ వాతావరణానికి అలవాటు పడింది కాబట్టి మన ఇంట్లో వాతావరణానికి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. సో తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే వాతావరణం చేంజ్ అవడం వల్ల మొక్క ఒత్తిడికి గురై మొగ్గల్ని రాల్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ రీజన్ చూద్దాం. సో సెకండ్ రీజన్ ఏంటి అంటే వాటరింగ్ ఇష్యూ అండి. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నర్సరీ నుంచి మల్లె మొక్క తెచ్చిన వెంటనే మొక్కకి విపరీతంగా నీళ్ళు పోస్తూ ఉంటారు. సో అలా ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల ఏమవుతుందంటే మట్టి అనేది బురదగా అవుతుంది. సో బురదగా అయిపోవడం వల్ల ఏంటి అంటే వేళ్ళు అనేవి కుళ్ళిపోయి మొగ్గలు అనేవి వాడిపోయి రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లా అని చెప్పేసి కొంతమంది అసలు వాటర్ కూడా వేయరనమాట మొక్కకి. సో ఇలా మొక్కకి వాటర్ వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మట్టి బాగా అయిపోయి మొగ్గలు కూడా ఎండిపోయి మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటరింగ్ ఇష్యూ లేకుండా ప్లాంట్కి అసలు మట్టిని మనం చెక్ చేసి వాటరింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే న్యూట్రియంట్ డెఫిషియన్సీ అండి. మల్లె మొక్కకి కంపల్సరీగా పొటాషియం మరియు ఫాస్ఫరస్ అనే న్యూట్రియంట్స్ అనేవి మట్టిలో ఉండాలి. సో మట్టిలో లేనప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క మొగ్గలు అనేవి తెల్లగా కాకుండా పింక్ లేదా వైలెట్ కలర్లోకి మారి రాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గల 4 అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ టిప్ వచ్చేసి పుల్లటి మజ్జిగ లిక్విడ్ అండి. సో మల్లె మొక్కకి అసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఒక వారం రోజులు బాగా పులియబెట్టిన మజ్జిగను 1 లీటర్ నీటిలో అరకప్పు మజ్జిగను కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి మల్లె మొక్క మొదట్లో వేయండి. సో ఇదేం చేస్తుందంటే మల్లె మొక్క ఉన్నటువంటి మట్టి యొక్క pHను సరిచేసి మల్లె మొగ్గలు రాలకుండా చూస్తుంది. సెకండ్ టిప్ ఏంటో చూద్దాం. సెకండ్ టిప్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ లిక్విడ్. సో ఎప్సమ్ సాల్ట్ అంటే ఏం లేదండి, ఇది జస్ట్ నార్మల్గా మనం తినే సాల్ట్ లానే ఉంటుంది, కాకపోతే దీని యొక్క టేస్ట్ అనేది చేదుగా ఉంటుంది అనమాట. సో ఇది కేవలం ప్లాంట్స్కి మాత్రమే మనం ఇవ్వాలి. సో ఎప్సమ్ సాల్ట్ని ఏం చేయాలంటే 1 లీటర్ నీటిలో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని కలిపి దాన్ని మొక్క యొక్క ఆకులకు మరియు మొగ్గలకు స్ప్రే చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, దానిలో ఉన్నటువంటి మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొగ్గలను బలంగా మార్చి పువ్వులు తెల్లగా పూసేలా చేస్తుంది. థర్డ్ టిప్ చూసుకున్నట్లయితే ఉల్లిపాయ మరియు అరటి తొక్కల నీళ్ళు అనమాట. సో ఇది వచ్చేసి మనకి మనం ఆనియన్ అండ్ అలాగే బనానా పీల్ లిక్విడ్ అని కూడా చెప్పచ్చు. సో దీన్ని ఎలా తయారు చేయాలి అంటే మనం ఉల్లిపాయ తొక్కల్ని అలాగే అరటిపండు తొక్కల్ని బాగా ఒక 2 రోజుల పాటు నానబెట్టి దాన్ని మొక్క మొదట్లో వేయాలి. సో అలా చేయడం ఏమవుతుంది, దానివల్ల పొటాషియం అనేది మొక్కకి బాగా అంది పువ్వుల యొక్క సైజుని పెంచుతుంది. ఫోర్త్ టిప్ చూసుకున్నట్లయితే ఏంటి అంటే సన్లైట్ అండి. సో మల్లె మొక్క ఎప్పుడు కూడా నీడలో పెట్టకూడదు, ఓకేనా. మనం అది వేరే వాళ్ళ ఇంటి నుంచి కటింగ్ తీసి తెచ్చుకున్నా లేదంటే మనం నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నా కూడా మల్లె మొక్కని ఎప్పుడు కూడా నీడలో పెట్టకూడదు. సో మల్లె మొక్కకి కనీసం 5 నుంచి 6 గంటల పాటు డైరెక్ట్ సన్లైట్ అనేది చాలా అవసరం అనమాట. కాబట్టి బాగా ఎండ తగిలే ప్లేస్లోనే మల్లె మొక్కను పెట్టండి, మొగ్గలు అనేవి బాగా వస్తాయి. పైన చెప్పిన విషయాలు ఏవి కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కంపల్సరీగా ప్రతి టిప్ కూడా మీరు పాటించండి, కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. సో వీడియో ఎండింగ్లో మీకు ఒక బెస్ట్ టిప్ చెప్తానని చెప్పాను కదా. సో ఆ టిప్ ఏంటి అంటే ఒకవేళ మీరు కనుక నర్సరీ నుంచి మల్లె మొక్కను తెచ్చుకున్నట్లయితే కనీసం వారం నుండి 10 రోజుల పాటు మన ఇంటి వాతావరణానికి అలవాటు పడినివ్వండి. తర్వాతే దాన్ని రీపాటింగ్ చేయండి. అంతేగాని ఈరోజే తీసుకొచ్చి రేపటికల్లా రీపాటింగ్ చేసేయాలని చెప్పేసి కంగారులో ఎలాంటి తప్పులు చేయొద్దు, ఓకేనా. సో మల్లె మొక్క బ్రతకాలి అంటే దాన్ని నర్సరీ నుంచి మనం తెచ్చిన వెంటనే మన ఇంటి వాతావరణానికి మల్లె మొక్క అలవాటు పడాలి. అప్పుడే అది మన ఇంటి వాతావరణానికి అలవాటు పడ్డాక పువ్వులను బాగా పూయించే అవకాశం ఉంటుంది. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ వెంటనే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోని
మీ గార్డెనింగ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.